ఏమో అనుకున్నాను కానీ రోజు 2 రోజుల్లో పడగొట్టేసావా? దండిగిరా లేపు కత్తే. ఎవరా మీరంతా? మీకెవరికే పని లేదా? పండగ నుంచే అలుపేనా అందం నన్ను గుర్తుపట్టలేదా? నా కళ్ళు గుడ్డి మరి ఒక్కటి కలిసినందుకే ఇంతమంది గుమ్మి కూడా దొబండి. ఎన్ని దారుణాలు చూడాలో నేను. ఇదిగో డాడీ ఇదేం బాలేదు. నా గురించి చెప్పు. నీకుంటది. రావుడు ఇంకా వెళ్ళలేదేంట్రా? ఎక్కడికి? ఎక్కడికైనా అడుగుతావేంట్రా? అదే ఫోటో కార్యక్రమం ఉంది కదా, రా వెళ్దాం. ఆడికెళ్ళిన నిరుపపల నుంచోమంటావా? నేను నా పరువు తీసుకోలేను. రైట్, వెళ్ళకపోతే నేరా పరువు పోయేది. రే, పరంపరలో మున్సామి తాలూకు వాళ్ళకి ఓ ప్రత్యేకత ఉంది, అది పోగొట్టుకోకూడదు. పద రే, రమ్మంటున్నా కదా. ఫోటోగ్రాఫ్ కి నువ్వు కూడా డాడీలా హ్యాండ్సమ్ గా ఉండాలి బాగా. ఏ రామా కమాన్ రా మున్రత్నం కొడక, దర్జాగా గుర్రం మీద వచ్చావు. ఏరోప్లేన్ లో కూడా వస్తా. నీకేందబ్బా గాలి నీవే వేస్తుందిగా, దేన్నైనా ఎక్కొస్తావు. ఆడబోతుంది వేటపులి గాడితో, అది గుర్తుంచుకో. అది వేటపులికి వెళ్ళి చెప్పమ్మా, ఆడబోయింది సమ్రాతో అని. ఏందబ్బాయ్ ఒక్కాట గెలిచినందుకే ఇంత ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రామా మన దెబ్బ గురించి మీ మామకు చెప్పినట్లేవు. బాగా వాట్ రామా ఇంకా నొప్పిగా ఉందా? అవుదని బాగా కాచి బాడీ మొత్తం రాసుకో మ్యాన్, పెయిన్స్ అని పోతాయి. కావాలంటే నన్ను రాయమంటావా? ఏంటి డాడీ ఎట్కారమా? నేనెవరో ఏందో వీడికి ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. ఏయ్ నువ్వెవరో తెలిసే మాట్లాడుతున్నా. నువ్వు ఒక లెక్కే కాదు నాకు. మా అమ్మ మొహం చూసి ఇన్నాళ్ళు నిన్ను వదిలేసా. మూసుకొని తావుకాళ్ళు చేయ గాలి రావట్లా. బయలుదేరండి మ్యాన్. అందుకే నేను ఇక్కడికి రానని చెప్పింది. అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడాలా? చేతికి మొత్తం అంటుకుంటుంది మ్యాన్. పూర్ణచంద్ర త్వరగా రమ్మని చెప్పు, టైం అవుతుంది. ఇదే నీకు శివరా ఆఖరాట. పోటీరా చూసుకుందాం రా. వాడు చెప్పినట్టే చేసేలా అత్తారింటి ఎందుకు రానంత ఎక్కువైపోయింది ఆటాడికి. వదిలే అత్త, నువ్వు అదే తలుచుకొని మనసు బాధ పెట్టుకోకు, అన్ని నేను చూసుకుంటాలే. అమ్మ కంటే ఆటే ముఖ్యం అని పోయాడు పనికి మాలినోడు. ఆడు బాబును కూడా అట్టగే పోగొట్టుకున్నాను. ఇదిగో మంగ, నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకో. కొత్త పెళ్లి కొడుకురా, వదిలితే దొరుకుతాడా? వాట్ మంగమ్మా మెరిసిపోతున్నావు? ఏంది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మనకి పెళ్ళయింది, ఆ విషయం గుర్తుందా లేదా? ఆట తప్ప వేరే ధ్యాస ఉండదా? అదేం లేదు, లోపలరా. లెఫ్ట్ క్రాస్ కొట్టి రైట్ పంచ్ ఇవ్వు. పంచ్ ముఖానికి పడింది. రైట్ మిస్ కొట్టి ఆ మిస్ అయిన రైట్ పంచ్ ముఖానికి కొట్టాడు వేటపులే. ఒక్కసారిగా తల తిరిగింది నాకు. నా ఆశ ఏంటంటే ఆ బచ్చాగాన్ని నువ్వు రింగులో ఎలాగైనా సాగు దెబ్బ అర్థమవుతుందా? ఆడి మీద ఎలాగైనా గెలవాలి. స్పేరింగ్ లో వేటపుల్ని చెత్తగా ఆడుతున్నాడట. పరిస్థితులు చూస్తుంటే ఆ సమరాగాడు వేటపుల్ని ఓడించేలా. వేటపులి మీద ఆడు కనుక గెలిచాడనుకో. గెలవని అబ్బా, అది చూస్తే పోలా.
ఏమబ్బా ఒకవేళ సమరా నిన్ను ఓడిస్తే? కోపం వద్దు, మెయిన్ బోర్డు ఎక్కలేని వాడు రోజుని చెప్పి మరీ కొట్టాడు కదా. ఆడు గెలవకూడదు, చచ్చినా గెలవకూడదు. గెలిచాడు అయిపోతాం. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం లేదమ్మా, మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూసో అబ్బా, ఎందుకంత కోపం? ఇలా చూడు, సమరా నీ చేతుల్లో ఓడిపోయాడంటే అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది చెప్పు. ఒకవేళ గెలిచాడే అనుకో, పొరపాటున గెలిచేలా ఉంటే మనం వాడిని గెలవనివ్వకూడదు. ఇలా చూడు, నాకు కన్ను కొట్టు, మిగతాదంతా నేను చూసుకుంటా. అర్థమైందా? పోరా. సమరా వచ్చే వరకు ముద్దైనా ముట్టట్లేదు. ఇది నిన్ను మించిందే అక్క. సమరా జస్ట్ ఈట్ అండ్ స్లీప్. సరే డాడీ. ఏందే మనిషిని పడేసేలా సింగారించుకుని నుంచోనున్నా? తమరేదో పడిపోయినట్టు. ఇందా ఇది తీసుకెళ్ళి లోనెట్టు, స్నానం చేసి వస్తా. ఏంది ఇల్లు అన్నం పెట్టవే? నువ్వు తిన్నావా? అబ్బా, పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి తిన్నావా అని అడుగుతున్నావే. అయ్యా మామా, నీకోసం నేనే చేశా. నిజంగానా? మా అమ్మ చేసినట్టే ఉందే. సమరా, గురూజీ నేను వెంటనే రమ్మన్నారు. ఏందంటన్నా? ఏమో తెలీదు, నేను వెంట పెట్టుకుని మరీ తీసుకురమ్మన్నారు. ఇదిగో వచ్చేస్తానండి. త్వరగా రా అబ్బా. ఏందే వచ్చి పడుకున్నావు? తినలేదా? నాకేం వద్దు. ఏ ఏమైంది నీకు? రా, వచ్చి నన్ను ఒకసారి వాటేసుకో. ఏయ్, తెల్లారితే ఆట ఉంది, నీకు కొంచెమైనా భయం ఉందంటే? గురూజీ రమ్మని కబురెట్టాడు, నేను వెళ్ళొస్తాను, నువ్వు భోంచేసి పడుకో. రే ఆగరా, నేను ఉదాహరణ చచ్చానీడ. ఆ విషయం గుర్తుందా నీకు? అసలేమనుకుంటున్నావురా నువ్వు? నేను నీతోనేగా ఉంటోంది. నువ్వేం నన్ను బుజ్జగిచ్చినక్కర్లా. నాతో ఒక నిమిషం కూర్చొని మాట్లాడు. రోజు రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, ఇదేగా 2 నెలలుగా జరుగుతుంది. ఈ చీర నువ్వు చూడాలనేగా కట్టుకుంది. ఈ పూలు బొట్టు అన్ని కానీ నువ్వేం పట్టించుకోగదు. నీ అబ్బాయి వాళ్ళ కాలు బయట పెట్టావు. ఇగో సమరా, నీకోసం గురూజీ ఎదురు చూస్తుంటాడబ్బా. ఇదో మునీరన్న, ఇవాళ మా ఆయన రాడు. దొబ్బాయి. మునీరన్నా నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే సరే, త్వరగా వచ్చే. గుండె మీద చేసుకొని చెప్పు. నీకు బాక్సింగ్ ముఖ్యమైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? నేను నా మావతో సంతోషంగా ఉండాలని చాలా ఆశగా వచ్చాను. ఏ రోజైనా ప్రేమగా దగ్గర తీసుకున్నావా? ఇప్పుడు నిన్నేం అడగనులే, భయపడకు. నాకు తెలుసు. హే రాయేట్, ఏమైంది? వదిలో. ఇప్పుడు ఎందుకు పల్లికిలిస్తున్నావు? నాకు కడుపు కాలుతోంది. పోయి అన్నం పెట్టుకొచ్చి తినిపించు. పొమ్మని చెప్తున్నాగా. పో. వాడండి మామ, అంట బలుసున్నాడు. ప్యాన్వాన్ లాగా. అయినా నీకు వాటితో పోటీ ఎందుకు? నీకు తగ్గోడితో పోటీ పడొచ్చుగా. ఏయ్, ఆ బండోణ్ణి కొట్టి గెలవడమేనా సవాలు? భయపడకు. ఇందా. ఎందుకు భయపడతా? అయ్యా, అలా నా వేళ్ళు కూడా కొరికి తినేయే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కి లెఫ్ట్ కి అంతే. అది అంతే అని. ఏంటి సమరా, ఏమైంది? ఏం లేదు గురూజీ, సరిగ్గా కట్టాలని తెలీదా? ఏం కాదు.
ఏం కాల గురుజీ, ఏం కాల. అయిపోయింది సమరా. ఏది చెయ్యలాను. ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయ? ఇక రింగ్లో దిగచ్చు. ఏంది ఉల్లలో నీకు? బాగా పడుకో. డాడీ తీసుకెళ్ళు. పో వెళ్ళు. వస్తా అన్న, ఆట దగ్గర కలుద్దాం. ఉంటా అన్న. వీడికి ఏం కాకుండా స్టేజ్ ఎక్కించాలా? అంత అనుమానం దేనికి గురూజీ? ఏం కాలేదు, వదిలేయండి. లేకపోతే ఏంట్రా, వాడు రోజు మీద గెలవడం మన పరంపరలే ఓర్చుకోలేకపోతున్నారు. వాడు వేటపుల్ని కొట్టి కింద పడేగానే నేను స్టేజ్ మీదకెక్కి అందరి ముందు వెంకటరమణ మొదలుపెట్టిన సర్పట పరంపరకి సత్తా ఉందని అరిచి చెప్పాలి. ఆ నిమిషంలో నా ప్రాణం పోయినా పర్వాలేదురా. అలా మాట్లాడతావు? నిన్ను పోగొట్టుకుని మేము బతకగలమా? అట్టా చెప్పన్నా గురూజీ. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుద్ది. కన్ను మాత్రం కొట్టు, మనుషుల్ని దింపేశా. నేను చూసుకుంటా. ఒక్క ఆటపోలే వేటపోయి నిలిచిపోతాడేమో అని అనుకుంటున్నారయ్యా. బెదిరిందా? కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేశారు. పార్టీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేయమని పైన సూచనలు వచ్చాయి. మీ అంతటా మీరే వస్తే ఏ గొడవ ఉండదు. పార్టీ పట్ల నాకు బాధ్యత ఉంది. ఎవ్వరికి భయపడేది లేదు. ఇక్కడే ఉంటాను. ఇంకాసేపట్లో ఆట అయిపోతుంది. తర్వాత ఎక్కడికైనా తీసుకుపోండి. చంద్ర మొదలెట్టమని చెప్పు. సార్ పట్ట ముందు మన పరువు తీసేలా ఉన్నాం. ఇలాగైనా నువ్వు ఆడేది? ఆడబ్బా, నేను చెప్తున్నా కదా. కూర్చోండి కూర్చోండి, అందరూ కూర్చోండి కూర్చోండి. దాడి పెట్టుకుని వేటపులే వదలకు వదలకు వదలకండి.
అదిరిపోయింది గురూజీ. ఈశ్వరండ్రా సార పట్టానికి గెలవనివ్వకుండా చేశారు కదా డాడీ. సార్ పట్టుని కాదు మ్యాన్, నిన్ను గెలవనీయకుండా చేశారు. మీ నాన్న కాలం నుండి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇట్స్ పర్సనల్ వెంజెన్స్ యూ బగా. నాగయ్య బగ్గర్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్న మునుస్వామి మీ నాన్నని ఎప్పుడు స్లేవ్ గానే ఉంచాలనుకున్నాడు మ్యాన్. కానీ మీ నాన్న వాళ్ళ నుంచి బయటకు వచ్చి మెడ్రాస్ రూల్ చేశాడు మ్యాన్. మై బెస్ట్ ఫ్రెండ్ అని చేసి చెప్పేశారు కదా. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు. ఆ వేటపులి వాడు ఒక ఫైటర్. వేటపులి నా దగ్గర ఓడిపోయినట్టే కదా డాడీ. ఓడిపోయాడు. యు వాన్ బగా, యు వాన్. గురూజీ ఎక్కడ? ఐ డోంట్ నో సమరా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ మ్యాన్. ఈ ప్రభుత్వాన్ని కూల్చేశారు కదా, గవర్నమెంట్కి ఎదురుగా ఏం చేస్తారో అని